హాయ్ హలో అండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈసారి ఇడ్లీని ఇలా చేసి చూడండి. బెంగళూరు స్పెషల్ ఇడ్లీ తట్టే ఇడ్లీ అనమాట. ఒకసారి మేము బయటికి వెళ్ళినప్పుడు తిన్నాం. చాలా చాలా నచ్చింది నాకైతే. అందుకని ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. అసలు అలా ముక్క తుంచుకొని సాంబార్లో ముంచుకొని తింటుంటే నోట్లో ఇట్టే కరిగిపోతుంది. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలా నచ్చింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా అయితే ఇడ్లీ బియ్యం, ఒక గ్లాస్ ఇడ్లీ బియ్యాన్ని నానబోసుకున్నాను. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్కి సగ్గుబియ్యం, ఒక గ్లాస్ మినపగుళ్ళుని బాగా శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న గిన్నెలో అటుకులు కూడా నానబెట్టుకున్నాం. ఇడ్లీ బియ్యం ఇక్కడ డీమార్ట్లో దొరుకుతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో మినపప్పు వేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా వేసుకుంటే ఇడ్లీ ఇంకా మెత్తగా వస్తాయన్నమాట. దాంట్లోని నానబెట్టుకున్న అటుకులు, సగ్గుబియ్యం కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో పట్టుకునే వాళ్ళైతే మినపప్పు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. నేను మిక్సీలో పడుతున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు మినపగుళ్ళు వేశాను. ఇది కొంచెం పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. అలా సాఫ్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని విడిగా పట్టుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని. బియ్యం కూడా ఇలాగే మెత్తగా అవుతుంది పిండి. మినప్పిండి ఎలా అయిందో అలాగే. నేను మినప్పిండిని విడిగా వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే దాన్ని దోసల పిండికి ఉపయోగిస్తాను. ఇప్పుడు ఈ పట్టుకున్న ఇడ్లీ బియ్యం పిండిని మినప్పిండిలో కలిపి బాగా కలుపుకోవాలి. పిండి అంతా అడుగు నుంచి పైకి మొత్తం బాగా కలిసిపోవాలి. అప్పుడు మనం పిండి బాగా పొంగుతుంది అనమాట. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచితే పిండి బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇందాక గిన్నెలో విడిగా తీసి పెట్టుకున్న మినప్పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని అలా జల్లించి పట్టుకున్నాను. దాంట్లో వేసి బాగా కలిపేసాను అనమాట. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి. పిండి మొత్తం కలిసిపోవాలి, బియ్య పిండి మినప్పిండి. దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెడదాం. చూడండి, ఉదయం అయ్యేసరికల్లా పిండి ఇలా బాగా పొంగింది. ఇదిగోండి దోశ పిండి. ఒకసారి పిండి పట్టుకుంటే చాలు, దీంతో ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి దోశ పిండి ఇది కూడా బాగా పొంగింది. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది దోశ పిండి. కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వంట సోడా వేసేసి కలుపుకొని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తట్టి ఇడ్లీని నా దగ్గర తట్టి ఇడ్లీ ప్లేట్ స్టాండ్ లేదు కాబట్టి నేను ఒక మామూలు ప్లేట్లోనే వేసాను అనమాట. తట్టి ఇడ్లీ అంటే ఇలాగ అరచేయంత ఇడ్లీ వస్తుంది ఇక్కడ. నేను తట్టి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ రెండూ చేశాను. బాగా కుక్ అయ్యాయి, చేతికి ఏం అంటుకోవట్లేదు. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా, స్మూత్గా, అసలు తింటుంటే అలాగ కరిగిపోతాయి అన్నమాట ఇడ్లీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆంధ్ర ఇడ్లీయే, బెంగళూరు ఇడ్లీయే ఒకసారి ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ అనమాట. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందాక దోశ పిండి విడిగా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. ముందుగా ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. ఒకసారి పిండి పట్టుకుంటే చాలు, ఇలాగ ఇడ్లీ దోశ రెండు వేసుకొని తినొచ్చు అనమాట ఒకే రోజు. చూడండి ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాము. ఊతప్పం అంటే ఏం లేదండి, మీ పిండిని కొంచెం మందంగా వేసుకోవాలి దోశని. దాని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు జీలకర్ర వేసుకొని అలా దాని మీద అద్దేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా రెండు వైపులా కాలనివ్వాలి. అంతే అండి, ఇడ్లీ దోశ ఊతప్పం ఒకేసారి ఒకే పిండితో 3 చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.